హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ వాళ్ళ స్క్వాడ్లో కొన్ని కీలకమైనటువంటి చేంజెస్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళ డిఫెన్స్లో చాలా మార్పుల్ని తీసుకురావాలి తెలుగు టైటన్స్. ఎందుకంటే ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్ నుంచి మనం చూసినప్పుడు తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ సీజన్ తెలుగు టైటన్స్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఐదర్ ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది, లేదంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తోటి ఆ సీజన్ని ఎండ్ చేస్తుంది. బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా మనం చూసుకున్నప్పుడు తెలుగు టైటన్స్ డిఫెన్స్ నుంచి కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ రాలేదు. రైడింగ్ కూడా వీక్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే తెలుగు టైటన్స్ వరుస ఓటములని చవిచూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. బట్ వచ్చే సీజన్ కోసం డిఫెన్స్లో కొన్ని కీలకమైనటువంటి చేంజెస్ చేయాలి తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు. ప్రధానంగా టీమ్ డిఫెన్స్లో ఎక్స్పీరియన్స్ కావాలి, యంగ్ ప్లేయర్స్ కూడా కావాలి. యంగ్ ప్లేయర్స్ వాళ్ళ కొత్త స్కిల్ సెట్ తోటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని టీంలోకి యాడ్ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఆ టీమ్ డిఫెన్స్ని కామ్గా ఉంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యంగ్ ప్లేయర్స్కి అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రెండు విధానాలు ఉన్నటువంటి డిఫెండర్స్ తెలుగు టైటన్స్కి కావాలి. ఎక్స్పీరియన్స్ అండ్ కామ్నెస్ ఉన్నటువంటి డిఫెండర్స్ కావాలి, అగ్రెసివ్ అండ్ న్యూ స్కిల్ సెట్ ఉన్నటువంటి డిఫెండర్స్ కూడా కావాలి. ఈ విధమైనటువంటి డిఫెన్స్ యూనిట్ ఉన్నట్టయితే కనుక తెలుగు టైటన్స్ డిఫెన్సివ్ యూనిట్ టాప్ క్లాస్ డిఫెన్సివ్ యూనిట్గా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. తద్వారా రైడింగ్ యూనిట్కి కూడా కొంత కాన్ఫిడెన్స్ అనేది అప్ అవుతుంది. దీనివల్ల తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వచ్చే సీజన్లో మంచి డిఫెన్సివ్ యూనిట్ని పిక్ చేయాలి తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ తెలుగు టైటన్స్ ఈ సంవత్సరం వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్లో ఏ చేంజెస్ చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయడం మర్చిపోవద్దు.